తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిరుద్యోగులతో టీఎస్పీఎస్సీ చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది మంది గందరగోళంలో ఉన్నారని, గ్రూప్ 1 పై కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి తప్ప మరొకరు వెళ్లలేని స్ట్రాంగ్ రూమ్ లోకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా వెళ్లారని రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. అంటే ప్రభుత్వంలో ఏర్పడుతున్న ఖాళీలకు సంబంధించి తెలంగాణ బిడ్డలకు కాకుండా ఇతర ప్రాంతాల వాళ్ళు ఆక్రమించుకుంటున్నారని ఆనాడు కొంతెత్తి చంద్రశేఖరరావు గారు ప్రజల మీద ప్రభావం చూపించే విధంగా ప్రసంగాలు చేసి, ఏది ఏమైనా 1200 మంది తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు చిన్నారెడ్డి గారు, నేను, ఇతర శాసనసభ్యులు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖాళీల గురించి మాట్లాడి ప్రశ్న ఇస్తే, ప్రభుత్వము ప్రధానంగా ముఖ్యమంత్రి గారే ఆనాడు తొలి ప్రసంగంలో 1,07,000 వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, తొందరలోనే ఇతర శాఖలలో మనం తీసుకోబోయే నిర్ణయాలతోటి ఇంకొక 40,000 పైచిలకు ఖాళీలు ఏర్పడతాయి, మొత్తం 1,50,000 ఉద్యోగాలు